స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలు రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం 6,700 బస్సులను సిద్ధం చేశారు. 2024 ఎన్నికలలో భాగంగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు ప్రకటించారు. అందులో ప్రభుత్వంలోకి రాగానే రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈ పథకాన్ని ఏడాదిన్నర తర్వాత అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తానికి రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, ఇంకొన్ని ప్రాంతాల్లో ఫెడరల్, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు మహిళల అభిప్రాయాలను సేకరించారు. వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి. ఈ రాష్ట్రం మొత్తం ఇంటే బాగుంటుంది. రాష్ట్రం మొత్తం ఎక్కడికంటే అక్కడ ఫ్రీ బస్ అయితే బాగుంటుందండి. మాకు ఎక్కడికెక్కడికైతే ఉపయోగం, అంత 40 రూపాయలు ఆ ఛార్జీ పెట్టుకోలేము మేము. ఎక్కడికెక్కడికైతే అన్ని రాష్ట్రాలకి ఉంటే ఫ్రీ బస్ ఉంటే బాగుంటుంది. ఎక్కడికంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎక్కడెక్కడ తిరిగితే ఏం బాగుంటుందని మాకు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చానని అంటే ఉచిత బస్సు వేసిన దానికంటే కూడా పిల్లలకి ఏదన్నా జాబులు గట్రా అయితే బాగుంటుంది. అది ఎందుకనంటే మన కాకుండా తెలంగాణ వెళ్ళి ఉద్యోగాలు చేయకోకుండా మనకే మన ఆంధ్రాన్ని డెవలప్ చేస్తారు కాబట్టి ఉచిత బస్సు అంటారా, ఎప్పుడు ఎక్కి తిరగం కదా. అది నా ఒపీనియన్ అయితే అది. మంచిగానే కాండి, ఉపయోగపడుద్ది. మంచిగా అందరి కోసం మంచిగా చేస్తున్నారు కదా ఆయన. మంచి జరగాలి. కొంచెం పేదవాళ్ళు కూడా ఉంటారు కాండి, పెడితేనే మంచిది. హైదరాబాద్ దాకా పెట్టండి, మంచి చేయాలి వాళ్ళు పేదవాళ్ళకి. ఫ్రీ బాగుంటుంది అనుకుంటున్నాం. డబ్బులు లేకుండా అవుతుందని ఆనందంగా ఉంది ఆడవాళ్ళకి. రెగ్యులర్గా గుంటూరు, తెనాలి, విజయవాడ ఎక్కువ ప్రయాణం. నైనవరం, రేవేంద్రపాడు అట్లా వెళ్తాం. రాను పోను 200 అవుతున్నాయి. వెళ్ళటాకు 100, రావటాకు 100. ఇటు అయితే విజయవాడ అయితే 250 అవుతుంది. ఆటో ఛార్జీలు కానీ బస్ ఛార్జీ కానీ ఒక మనిషికి వచ్చి 250 అవుతుంది. ఇక్కడ వరకు కూడా పెంచితే బాగుంటుంది. అది మంచిగా ఉంటుంది. ఎక్కడి వరకు ఎవరులేండి, కాకపోతే ఎక్కడి వరకు హైదరాబాద్ వరకు ఇస్తే చాలు. బాగుంటుంది. రాష్ట్రం వరకు వస్తే బాగుంటుంది. దావునూరు అండి మాది, కంచెల దగ్గర. అది నుంచి విజయవాడ ఎక్కువ హాస్పిటల్కి అటు వస్తూ ఉంటాం. అమ్మగారిదేమో చిలువూరు. ఏమో మరి ఎట్టుంటుందో చూడాలిగా. అది కూడా మంచిదేగా పెడితే లేబర్కి ఇంకా మంచిది. మామూలుగా లేబర్కి కసి ఛార్జీలు తగ్గుతాయి. వాళ్ళకి శుభ్రంగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఛార్జీలు తగ్గుతాయి కదా, కొంచెం పర్వాలేదు కదా. మరి అట్లా ఇబ్బంది పడతారు కదా జనం. ఫ్రీగా ఉందని చెప్పని ఎక్కుతూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కుంటూ పోతారుగా. మరి వాళ్ళు జనం ఇబ్బంది పడతాం ఆయనకి ఇష్టమా? జనం ఇబ్బంది పడకుండా, మరీ లేబర్ ఇబ్బంది పడకుండా చేయండి. ఎంప్లాయీలు అంటే కచ్చి ఏదన్నా అంటే పనులు కాదని మామూలు కూలీనాలు చేసుకునేవాళ్ళు, కచ్చి ముసలమ్మత్తుకోళ్ళు కచ్చి చూసి ఎక్కించండి. బాగానే ఉంటామండి, అంత ఫ్రీగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు బాగుందండి. అట్లా మరి పర్వాలేదు, మాకు వెళ్ళడానికి హ్యాపీగా ఉంటుంది. పేదవాళ్ళకి అందరికీ చూస్తారని అనుకుంటాను. మరి అంత ఫ్రీయే కదండి ఇప్పుడు. పర్వాలేదు, ఎక్కడికైనా ఆడవాళ్ళు వెళ్ళొచ్చండి. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు రావడం వల్ల ఏమనుకుంటున్నారు జనరల్గా? ఏమనుకున్నది ఏముందండి, 45 సంవత్సరాల వయసులో ఎక్కగలరండి, తోసుకొని ఎక్కుతారు. తోపులాట్లు ఉంటాయి. తోపులాట్ల దగ్గర మరి ఇంకా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు. అలాంటప్పుడే చూసి మరి మామూలు ఆటోలోనే వెళ్తారు. అన్నిటికీ ఇబ్బంది అవుతారు. ఏం చేస్తే బాగుంటుంది అని మన మామూలుగా ఉంటే బాగుంటుంది. ఎలాగొచ్చిన ఇప్పుడు అందులోనూ వస్తాయి కదా, వెళ్తాయి కదా. తోపులాట్లు ఎన్నో, మంచివెన్నో, చెడ్డవెన్నో వస్తాయి కదా. అంటే ఇంకా ఎక్కువ బస్సులు సపరేట్గా వేసి రద్దీని తగ్గించాలా? ఇప్పుడున్న బస్సులు మరి చాలా మంది లేడీస్ ఎక్కుతారు కదా. ఇప్పుడు ఇంకా తగ్గిపోతాయండి. ఇప్పుడు ఇంతకుముందు బస్సులు, ఆ సిటీ బస్సులు ఉన్నవన్నా ఇంకా తగ్గించేస్తారు. ఎందుకంటే వాళ్ళ అవకాశం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు రాబడి వచ్చినప్పుడు బస్సులు వేసారు, రాబడి తగ్గిపోతే బస్సులు తగ్గించారు. అంతే.
ఇంకేముంది ఆడవాళ్ళకి అంత ఇంకేముంటుందండి ఆడవాళ్ళకి నేను చెప్పింది అదే బలవంతులు పట్లు పెట్టి ఎక్కుతాయి, బలం నేనలో తగ్గించి ఎక్కుతాయి, ఏది నేనలో కాళ్ళు చేయిలో చెట్టు పడిపోయిన వాళ్ళు బస్ స్టాప్లో కూర్చొని ఎక్కుతారు, ఆటో డబ్బులంతా ఆటోకి వెళ్తారు, నా తిండికి వెళ్తారు, ఇంకా అంత ఇంకేముంది.